హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టాపిక్ ఏంటో ఫుల్గా వీడియో ఎండ్ వరకు చూడండి. అదేంటంటే రామాయణం మూవీ అప్డేట్ గురించి ప్రజెంట్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా రాబోతుందట రామాయణం. రణ్వీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా రాబోతున్న ఈ చిత్రానికి నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ నమిత్ మల్హోత్రా అండ్ యష్ ఒక భాగంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇంతకీ విషయం ఏంటంటే ఇండియన్ ఫిల్మ్ బడ్జెట్లోనే కాకుండా వరల్డ్ వైజ్గా కొత్త రికార్డు సృష్టించబోతుందట ఈ సినిమా. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద సినిమాగా ఈ చిత్రం రాబోతుందంటున్నారు నిపుణులు. అదే గనక జరిగితే హాలీవుడ్కు ధీటుగా మన ఇండియన్ సినిమా నిలబడొచ్చు అనేది ఒక అంచనా. రీసెంట్ గానే ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న నిర్మాత నమిత్ మల్హోత్రా చెప్పిన విషయాలు ప్రజెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అదేంటంటే ఈ సినిమాకు ఫస్ట్ లో 1500 కోట్ల నుంచి 1800 కోట్ల వరకు అనుకున్నారట. ఒక్కో పార్ట్కి వచ్చేసి 600 నుంచి 800 కోట్లు బడ్జెట్ అని అనుకున్నారట. కానీ ఇక్కడ తీరా మొత్తం మూవీ అయిపోయేసరికి 4300 కోట్లు లెక్క తేలిందట. అంతేకాదు రామాయణ పిక్చర్ కి సంబంధించిన మ్యూజిక్ రైట్స్ కానీ, ఓటీటీ కానీ, యాడ్స్ వైజ్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ ఇలా చూసుకుంటే మొత్తం కూడా ఇప్పటికే 1000 కోట్ల వరకు వసూలు చేసేసిందట రామాయణం. అయితే ఇక్కడ మనం మన అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా గురించి కొంత క్లారిటీ అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. 1800 కోట్ల రూపాయలను వసూలు చేసి వరల్డ్ వైజ్ గా కలెక్షన్ల సునామీ సృష్టించింది పుష్ప 2. ఇదండి రామాయణ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మరి ఈ వీడియో మీద మీ సదభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.